నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. కందిపప్పు మనం తెలుగు రాష్ట్రాల్లో కందిపప్పు చాలా అధికంగా వాడతాం. ఏ కూరలో అయినా, ఆకుకూర అయినా ఇంకోటైనా కందిపప్పుని కలిపి వాడతాం. అలాగే సాంబారు తయారీలో సాంబారుని మనం ఇడ్లీ, దోశ లాంటి వాటితో కలిపి తింటాం. దాందే కాకుండా అన్నంలో కూడా సాంబారు పప్పుచారు వాడతాం. సగటు తెలుగు రాష్ట్రాలలో తెలుగు ప్రజల వినియోగం, ఈ కందిపప్పు వినియోగం చాలా అధికంగా ఉంటుంది. ఈ కందిపప్పు తినటం వల్ల కొంతమందికి ఒక అపోహ ఉన్నది. గ్యాస్ వస్తుందంట, గ్యాస్ ట్రబుల్ వస్తుందంట, తేపు వస్తుందని అపోహ మాత్రమే. కందిపప్పుకి గ్యాస్ ట్రబుల్కి ఎటువంటి సంబంధం లేదు. అట్లాగే ఏదైనా ఆపరేషన్ అయిన తర్వాత లేదా ఒంటి మీద గాయాలు, పుండ్లుంటే, దెబ్బ తగిలితే ఆ పప్పు తినద్దు, కందిపప్పు తినద్దు, చీమ పడుతుంది అని చెప్పి ఉచిత సలహా మన ఇంట్లో వాళ్ళు, మన స్నేహితులు ఇస్తుంటారు. కందిపప్పుకి చీమ పట్టడానికి ఎటువంటి సంబంధం లేదు. కందిపప్పులో మాంసకృతులు అధికంగా ఉంటాయి. కందిపప్పు తింటే త్వరగా పుండు మానిపోతుంది. ఏ రకమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. కనుక కందిపప్పు తింటే గ్యాస్ ట్రబుల్ రాదు. కందిపప్పు తింటే కుట్లు, ఆపరేషన్ తర్వాత కుట్లు చీము పట్టవు, దెబ్బలు గాయాలుంటే చీము పట్టవు అని గమనించండి. మాంసకృతులు అధికంగా ఉంటాయి. కందిపప్పులో పీచు పదార్థం ఉంటుంది. వీటితో పాటు విటమిన్ B1 థైమిన్, విటమిన్ B2 రైబోఫ్లేవిన్, విటమిన్ B3 నియాసిన్, విటమిన్ B6 పైరిడాక్సిన్, విటమిన్ B9 ఫోలిక్ యాసిడ్, విటమిన్ C సమృద్ధిగా ఉంటాయి. వీటితో పాటు ఐరన్, సోడియము, పొటాషియము, కాల్షియము, కాపరు, ఐరన్, మ్యాంగనీసు, మెగ్నీషియం, సెలీనియం, జింకు, ఇన్ని రకాల ఖనిజ లవణాలు కందిపప్పులో ఉంటాయి. అందువల్ల కందిపప్పు ప్రతిరోజు వినియోగించటం ఆరోగ్యకరము. అది శక్తిని కూడా ఇస్తుంది. మాంసకృతులు అధికంగా ఉండటం వల్ల కందిపప్పు వినియోగానికి దీనివల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 10 రకాలున్నా మొట్టమొదటిది, కీలకమైనది, క్రియాశీలకమైనది, షుగర్ వ్యాధి, డయాబెటీస్, మధుమేహ వ్యాధి ఉన్నవారికి కందిపప్పు వినియోగం వల్ల షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది. రక్తంలో గ్లూకోజ్ శాతం స్థిరీకరించబడుతుంది. అందువల్ల డయాబెటీస్ ఉన్నవాళ్ళు ప్రతిరోజు తప్పనిసరిగా కందిపప్పు వినియోగము అనేది శ్రేష్టము, శ్రేయస్కరము, ఆరోగ్యకరము, ఆనందదాయకం. కందిపప్పుతో ముద్దపప్పు అని, శుద్ధపప్పు అని తయారు చేస్తారు. ఈ శుద్ధపప్పుని తెలుగు ప్రజలందరూ కూడా పండుగల సందర్భంగా శుద్ధపప్పు చేసుకుని దాంట్లో నెయ్యి వేసుకుని, మరికొంతమంది పులుసు కూర, లేదు అన్ని రకాల కూరగాయలు వేసి, బెల్లం వేసి దప్పడం అని తయారు చేస్తారు. ఆ దప్పడం వేసుకుని తింటారు. ఆ విధంగా శుద్ధపప్పు, ముద్దపప్పు అశుభ కార్యక్రమాల్లో కూడా దాన్ని అందిస్తారు. 6 నెలలు దాటిన శిశువుకి ఘనాహారం అందించే సమయంలో మెత్తటి అన్నంతో పాటు ఈ మెత్తటి శుద్ధపప్పు కూడా కలిపి శిశువుకి తినిపించడం ఆరోగ్యకరం. 2 స్థూలకాయము, భారీకాయం ఉన్నవాళ్ళు బరువు తగ్గడానికి కందిపప్పు ఒక మంచి పరిష్కార మార్గం. స్థూలకాయము, భారీకాయం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మెడ ముందు భాగాన సీతాకోకచిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా తెలుసుకోవటానికి రక్తంలో T3, T4, TSH అనే రక్త పరీక్ష చేసి T3, T4 తగ్గినా, TSH పెరిగినా థైరాయిడ్ మందకొడిగా పనిచేస్తుందని గమనించి ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషలిస్ట్ని సంప్రదించి రోజు ఉదయం పరగడుపున 25 మైక్రోగ్రాముల నుంచి 200 మైక్రోగ్రాముల వరకు జీవితకాలము థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడాలి. డోసు పెంచాలన్నా, డోసు తగ్గించాలన్నా, మందుల వినియోగం నిలుపుదల చేయాలన్నా ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషలిస్ట్ యొక్క సలహా మేరకు మాత్రమే చేయండి. థైరాయిడ్ గ్రంథి నుంచి థైరాక్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తి చేయాలంటే దానికి కావలసిన ముడి సరుకు అయోడిన్. మనం ఇంట్లో వాడే టేబుల్ సాల్ట్, పొడి ఉప్పు, దాంట్లో అయోడిన్ ఉండేలా చూసుకోవాలి. టాటా అయోడైజ్ సాల్ట్, అన్నపూర్ణ అయోడైజ్ సాల్ట్లో సమృద్ధిగా దాంట్లో అయోడిన్ ఉంటుందని గమనించండి. కందిపప్పు తింటే రక్తంలో చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, LDL కొలెస్ట్రాల్ నియంత్రించబడి హార్ట్ అటాక్, గుండెపోటు రాదు. బీపీ, రక్తపోటు ఉన్న వారికి రక్తపోటు స్థిరీకరించబడుతుంది.
4 మాంసకృతులు అధికంగా ఉండటం వల్ల కండపుష్టి లభిస్తుంది. క్రీడాకారులు, బౌన్సర్లు, 6 ప్యాక్స్ కావాలనుకునేవాళ్ళు, మిలిటరీ, పారామిలిటరీ సేవలను అందిస్తున్నవారు, పోలీసు యూనిఫామ్ సేవలను అందిస్తున్న వారందరికీ కూడా దేహ దారుఢ్యాన్ని మెరుగుపరుస్తుంది. 5 జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, అజీర్తిని నివారిస్తుంది. జీర్ణరసాలైన జఠరరసము, క్లోమరసము, పైత్యరసం యొక్క ఉత్పత్తిని పెంచి జీర్ణ ప్రక్రియని క్రమబద్ధీకరిస్తుంది. 6 ఎముక దృఢత్వాన్ని పెంచుతుంది. వృద్ధాప్యములో దెబ్బ తగలకుండానే తుంటె ఎముక ఇరిగిపోతుంది. తుంటె ఎముక ఇరిగితే ఆపరేషన్ చేయాలి. అక్కడ ఎముకలో కాల్షియము, విటమిన్ డి, మెగ్నీషియం లోపం వల్ల, ఎముక పెళుసుదనం వల్ల, ఎముక గుల్లబారిపోవటం వల్ల సునాయాసంగా సులువుగా వృద్ధుల్లో ఎముకలు ఇరుగుతాయి. కందిపప్పు తింటే ఎముక దృఢత్వం వస్తుంది, సులువుగా ఎముకలు విరగవు. అదే కాకుండా కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులను కూడా తగ్గిస్తుంది. 7 ఎముక మూలుగ నుంచి ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి. ఎర్ర రక్త కణంలో హీమోగ్లోబిన్ అనే వర్ణ పదార్థం ఉంటుంది. హీమోగ్లోబిన్ ప్రతి ఒక్కరికి కూడా 10 గ్రాముల కంటే అధికంగా ఉండాలి. మహిళల్లో నెలసరి సమయంలో పీరియడ్స్లో రక్తం పోవటం వల్ల రక్తహీనత, దీన్నే వైద్య పరిభాషలో రక్తహీనతను అనీమియా అంటారు. బాలింతలు, గర్భవతులకు కూడా రక్తహీనత ఉంటుంది. వారికి పప్పు తినటం శ్రేయస్కరం. పప్పు తింటే రక్తహీనత నివారించబడి తల్లి గర్భాశయంలో ఉండే శిశువు యొక్క ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది. 8 రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది. శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటువ్యాధులు ప్రబలకుండా కాపాడుతుంది. కోవిడ్ మహమ్మారి వైరస్ను కూడా తిప్పికొడుతుంది. 9 చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. చర్మం కాంతివంతంగా నిగనిగా మెరిసిపోయేలా చేస్తుంది. ముఖం కళగా ఉండేలా మచ్చలు లేకుండా చేస్తుంది. సూర్యరశ్మిలో ఉండే అల్ట్రావైలెట్ కిరణాల యొక్క ప్రభావాన్ని సమర్థవంతంగా తిప్పికొడుతుంది. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. వివాహము కాని యువకులు కందిపప్పు వినియోగం వల్ల మీ యొక్క అందం, ఆకర్షణ, గ్లామరు, అట్రాక్షన్ రెట్టింపు అవుతుంది. 10 కేశ సౌందర్యాన్ని కాపాడుతుంది. వెంట్రుకలు నల్లగా, ఒత్తుగా, మహిళల్లో పొడుగ్గా ఉంటాయి. పొడుగాటి వెంట్రుకలు చివరి భాగాన చీలకుండా నివారిస్తుంది. వెంట్రుకల కుదుళ్ళు గట్టిపడతాయి. మగవారిలో వెంట్రుకలు రాలకుండా, బట్టతల రాకుండా నివారిస్తుంది. కందిపప్పుకి 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలున్న షుగర్ వ్యాధి, డయాబెటీసు, మధుమేహ వ్యాధి ఉన్నవారికి చాలా క్రియాశీలకంగా షుగర్ నియంత్రణకు ఉపయోగపడుతుంది.